భూపాలపల్లి ఏరియాలోని T2 క్వార్టర్స్లో కోతులు, కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. కోతులు, కుక్కలు, పందులు స్వైర విహారంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వాటిని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి ఏరియాలోని జీఎం కార్యాలయం ముందు మహిళలతో కలిసి సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు. కోతులు, కుక్కల బెడదను అరికట్టాలని నినాదాలు చేశారు. పట్టణంలో కాలనీవాసులు కుక్కలు, కోతుల బెడదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు, 7వ వార్డు, అదేవిధంగా 26 T2 క్వార్టర్స్ సంబంధించి మహిళలు స్వచ్ఛందంగా ఈరోజు జీఎం కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది. మరి వీళ్ళ సమస్య గత 2-3 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి కోతుల సమస్య, కుక్కల సమస్య, అదేవిధంగా T2 క్వార్టర్స్లో ఇప్పుడు విచిత్రంగా పాముల సమస్య తీవ్రతరం దాల్చింది. పలుసార్లు అధికారులకు కంప్లైంట్ చేసినా కూడా ఇప్పటికి కూడా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. మన గత సంవత్సరం చూసినట్లయితే పైలట్ కాలనీలో కోతులు పట్టడానికి మరి జాలీలు తీసుకొచ్చి నిరుపయోగంగా అక్కడనే పెట్టారు. మరి ఇంతవరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కోతులకు సంబంధించి అరికట్టాలని చెప్పేసి గతంలో కూడా మున్సిపల్ కార్యాలయం ముందు ముట్టడి నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కూడా కాలనీలో ఎవరు కూడా పరిష్కరించిన సమస్యలు ఉన్నాయి. మరి ఇప్పటికైనా మరి సింగరేణి యాజమాన్యం చొరవ చూపి కార్మిక కుటుంబాలలో మరి కోతుల సమస్యను అరికట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి పిల్లలు, అదేవిధంగా మహిళలు, కార్మికులు ఈరోజు బయటికి రానటువంటి పరిస్థితి. మరి కోతుల సమస్యకు ప్రతిరోజు నిత్యం కూడా డోర్ పెట్టుకొని ఇంట్లోనే భయంతో ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి యాజమాన్యం ఇప్పటికైనా T2 క్వార్టర్స్, కృష్ణ కాలనీ, సింగరేణి కాలనీలలో మరి కోతులను పట్టించి అటవీ ప్రాంతానికి పంపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ABC సెంటర్ ఉన్నది, అనిమల్ బర్త్ సెంటర్, దాన్ని కూడా నిరుపయోగంగా ఉన్నది. మరి 60 లక్షల రూపాయలతోటి కట్టి మరి నిరుపయోగంగా ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం దాన్ని పునఃప్రారంభించి మరి కోతులను, కుక్కల్ని పట్టి మరి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి మరి దాని బెడదను అరికట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి T2 కోర్ట్స్లో ఉన్నటువంటి కోతుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దానికి సంబంధించినటువంటి మహిళలు ఈరోజు జీఎం ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సిపిఐగా పూర్తి సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పలు కాలనీలలో ఈరోజు రోజుకు కోతుల సమస్య తీవ్రతరం దాల్స్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రోజుకు నానా ఇబ్బందులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు మహిళలు ఇంట్లో నుంచి బయటికి రానటువంటి పరిస్థితి ఈరోజు దాపురించిన పరిస్థితి కనబడతా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితేనేమి, ఇలా మున్సిపల్ అధికారులు అయితేనేమి, అదేవిధంగా T2 క్వార్టర్స్, అదేవిధంగా క్వార్టర్స్ సంబంధించి అంటే కార్మికులు ఉన్నటువంటి ప్రాంతంలో నివసించేటువంటి కార్మిక కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ సింగరేణి యాజమాన్యం కూడా ఈరోజు వీళ్ళు చేతులు ఎత్తేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇది రోజుకు ఇలా కోతులు స్థైర్య విహారం చేస్తూ ఈరోజు ఇండ్లలోకి చొరబడి మహిళలను నానా భయానికి సృష్టిస్తున్నటువంటి తరుణంలో కూడా ఇక్కడ అధికారులు స్పందించకపోవడం నిజంగా ఇలా విడ్డూరమైన చర్యగా భావిస్తూ వెంటనే ఏదైతే ఈ సమస్యల పట్ల ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలందరం మేము T2 క్వార్టర్స్ నుంచి ఇక్కడికి జీఎం ఆఫీస్ గారిని ధర్నా చేయడానికి వచ్చాము. ఎందుకంటే మా క్వార్టర్స్ నిండా కోతులు, పందులు, కుక్కలు మరియు పాములు స్వైర విహారం చేస్తున్నాయి. ఉద్యోగాలకు పోయిన మా మగవాళ్ళకే అక్కడ రిస్క్గా ఉందంటే ఇక్కడ ఇంట్లో ఉంటున్న మాకు, మా పిల్లలకి కూడా రిస్క్గానే ఉంది. ఇక్కడ మాకేమవుతుందని వాళ్ళకి భయం, వాళ్ళు అక్కడ ఎలా ఉంటారో అని మాకు భయం. ఇలా ఉంటూ మేము ఎన్నాళ్ళు ఇలాగే ఈ క్వార్టర్స్లలో ఉండాలో మాకు జీఎం గారు సమాధానం చెప్పాలి. ఇలాగే కొనసాగుతూ ఉంటూ కోతులు పెరుగుతూ ఉంటే మేము ఖచ్చితంగా ధర్నా ఇంకా ఎక్కువ మందితో వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నాము.